నిన్న చంద్రబాబు గారు వెళ్ళి పవన్ కళ్యాణ్తో కలిశారు. సీట్ల సర్దుబాటు గురించి ఏమైనా ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరిందా? ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారు జనసేనకి? అమ్మా అమ్మా లక్ష్మి గారు, ఎస్, మీరు అడగడంలో తప్పలేదు. అంటే మీడియాగా మీరు మా ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పలేదు. కానీ మనస్ఫూర్తిగా మీకు ఒక మాట చెప్పాలి అని అంటే, ఇటు తెలుగుదేశం కానీ అటు జనసేన కానీ ఏదో రాజకీయాల కోసము, పదవుల కోసము, అధికారం కోసము, అంటే ఒక రకమైనటువంటి వెంపర్లాడుతూ ఏమీ మేము పొత్తులోకి రాలేదు. నాకు తెలిసి కేవలం అంటే కేవలం ప్రజలకి మంచి జరగాలి. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇవాళ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం కూర్చొని రాజకీయాల్లో నీకు ఇన్ని సీట్లు నాకు అన్ని సీట్లు, ఇవి కాదు రాజకీయాల్లో మాట్లాడుకోవాల్సింది. ప్రజల్ని ఎలా ఇబ్బందుల నుంచి దూరం చేయాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేటువంటి పదానికి అర్థం లేకుండా పోయిందే. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, అధికారం కాదు కావాల్సింది అని. మరి క్యాడర్లో ఎలాంటి సర్దుబాటు చేస్తారు? ఆ క్యాడరు టీడీపీ జనసేన నేను అదే చెప్తున్నాను. అధినాయకులు క్లారిటీతో ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారు ఎంత క్లియర్ గా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఎంత క్లియర్ గా చెప్పారు, లోకేష్ గారు ఎంత క్లియర్ గా చెప్తున్నారు? లేదు. దిస్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ ఫర్ ద గుడ్ ఆఫ్ ది స్టేట్, నాట్ ఫర్ అస్. మీకోసం నా కోసం కాదు. సో అది రాష్ట్ర ప్రజల కోసం మనం ఒక అటెంప్ట్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే కొంత హెచ్చు తగ్గులు ఉంటాయి. క్యాడర్ లో కూడా ఇదే మెసేజ్ మీరు తీసుకెళ్లి వాళ్ళని కూడా అందరూ కలిసి పనిచేసేలాగా మీరు చూస్తున్నారు కదా, యువగళం నడుస్తుంది. ఎక్కడికక్కడ మా జనసేన సోదరులు ఏ రకంగా యువగళాన్ని సపోర్ట్ చేస్తున్నారో చూస్తున్నారు కదా. రేపు పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ వారాయి కూడా తీసుకుంటారు, థర్డ్ ఫేజ్ ఏదో ఉంది వాళ్ళది. ఖచ్చితంగా అప్పుడు తెలుగు సైనికులు కూడా, పసుపు సైనికులు కూడా కలిసి పనిచేస్తాం. ఎందుకంటే నేను ఏం చెప్తున్నానంటే, ఇవాళ మనం అంటే ఈ జనసేన టీడీపీ కలవడం అనేటువంటిది ఒక అవసరం అయిపోయింది. ప్రజల తరఫున ఒక స్ట్రాంగ్ వాయిస్ రావాలి బయట, వెరీ స్ట్రాంగ్ వాయిస్ రావాలి. ఆ వెరీ స్ట్రాంగ్ వాయిస్ వచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే ఈ చిన్ని సర్దుబాట్లు ఇవన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయి. ఇంకోటి, తెలుగుదేశం కార్యకర్తలు, నాకు తెలిసి జనసేన కార్యకర్తలు కూడా దే ఆర్ నాట్ అంటే ఎక్కడా కూడా స్వార్థం కోసం ఆలోచించడం. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అయితే ఒక విషయం చెప్పగలుగుతాను. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం, తెలుగుదేశం పార్టీ బ్లడ్, వాట్ వి కాల్, అదేంటంటే 24 గంటలు కూడా ప్రజలకి మంచి చేయాలి. ప్రజల్ని లిటరల్గా మేము దేవుళ్ళుగా కొలుస్తాం. సమాజం మాకు దేవాలయం. సో అలాంటి పరిస్థితుల్లో మా ప్రయోజనాల కన్నా కూడా, మాకొచ్చే అవకాశాల కన్నా కూడా, మాకు వచ్చేటువంటి ఒక బెనిఫిట్స్ కన్నా కూడా ప్రజల బెనిఫిట్స్, ప్రజల అవకాశాలు, ప్రజలకు వచ్చేటువంటి ప్రయోజనాల గురించి మాత్రమే మేము ఎక్కువగా ఆలోచిస్తాం. కొంత చిన్నపాటి ఆ నారాజ్గి, చిన్నపాటి అది నడుస్తూనే ఉంటుంది. అది దట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్. అండ్ నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు అసలు ఒక అపూర్వమైనటువంటి అనుబంధంతో ముందరికెళ్తున్నారు. బీజేపీ మీతో కలిసి వస్తుందా? ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికల్లో కలిసి పనిచేస్తారా బీజేపీతో? బీజేపీతో మేము పొత్తులో లేం కదమ్మా. లేరు, కానీ ఆమె కేంద్ర మంత్రి అమిత్ షా పురంధేశ్వరికి ఏవో సీక్రెట్ మెసేజెస్ పంపించారు ఈ పొత్తుల విషయంలో అనే వార్తలు వస్తున్నాయి. అయితే మీరు ఈ క్వశ్చన్ పురంధరేశ్వర్ గారిని అడగాలి. జోస్ల కన్నా కూడా పురంధరేశ్వర్ గారిని అడిగితే ఆవిడ మీకు ఉంటాయి కదా, మీకు కొన్ని. మీరు నన్ను జనసేన గురించి అడగండి, అంటే వాళ్ళతో మాకు ఉన్నటువంటి పొత్తు గురించి అడగండి, టీడీపీ గురించి అడగండి, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. అంటే నేను ఓపెన్ గా చెప్తున్నాను. మీ పార్టీ ఉద్దేశం ఏంటి? బీజేపీతో కలిసి వెళ్ళాలనా? ఒక విషయం జనసేన వరకే ఒక విషయం చెప్తాను. మేము జనసేనతో పొత్తులో ఉన్నాం, జనసేనతోనే పొత్తులో నడుస్తా ఉన్నాం. జనసేన బీజేపీతో కలిసి ఉంది. సో దట్ ఇస్ దట్. ఆ మాట కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో క్లియర్ చేశారు. నేను ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ తోటే వెళ్తున్నాను అనేది ఆయన ఎన్నిసార్లు క్లియర్ చేశారు. వాళ్ళ పొత్తులో ఉన్నది ఆయన బయట పెట్టారు కదా. నేనేమంటాను అంటే, ఇవాళ బీజేపీయా ఇంకోటా అని కాదు, నిజానికి కూడా నేను ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ప్రజా ప్రయోజనాల కోసం ఎవరు కలిసి వచ్చినా సరే మాకేమో అభ్యంతరం ఉంటుంది. ఎవరు కలిసి వచ్చినా, రేపు లక్ష్మి గారు వచ్చారు, అమ్మా లేదమ్మా ప్రజల తరఫున నేను మీతో పాటు పనిచేస్తానంటే వి విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు వెల్కమ్ యూ, ఎవరైనా సరే. బికాస్ ద పాయింట్ ఇస్, మాకు ప్రజా ప్రయోజనాలు ముఖ్యం. ప్రజల సైడ్ నుంచి వాళ్ళకి ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవడం ముఖ్యం. ఇక్కడ కోసం బీజేపీతో కూడా కలిసి పనిచేస్తారు. నేను అదే చెప్తున్నాను, బీజేపీ తోటి మేము కలిసి పనిచేస్తామని చెప్పలేదు, బీజేపీ తోటి మేము అప్రోచ్ అవ్వలేదు, వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వలేదు, మేము వాళ్ళు అప్రోచ్ అవ్వలేదు.
మేము బీజేపీ తోటి 2018లో ఒక సందర్భంలో ఆ రోజున మేము అంటే నేను మీకు తెలుగుదేశం పార్టీ గురించి ఒక విషయం చెప్తాను. వాళ్ళు చాలా మంది చాలా అవాకులు పార్టీకి చెందినటువంటి వాళ్ళు, వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి వాళ్ళు చాలా మాట్లాడతారు. కానీ 2018లో కేంద్రంలో బీజేపీ అధికారంలో, ఎన్డీఏలో మేము భాగస్వామ్యులుగా ఉన్నాం, మంత్రి పదవులు కూడా ఉన్నాయి. అన్నీ కాదనుకుని బయటకు వచ్చాము. ప్రజా ప్రయోజనాల కోసమే ఆ రోజు బయటకు వచ్చాం కదా, రాష్ట్ర ప్రయోజనాల కోసమే బయటకు వచ్చాం కదా. మేము మా సొంత ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయి ఆ రోజున? మా సొంత ప్రయోజనాలు అంటే అక్కడ మేము అధికారంలో ఉన్నామే, అధికారం వదిలేసుకుని వస్తామమ్మా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.